30 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లా పులివెందల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? సొంత గడ్డపై విజయం కోసం ఎందుకు ఆరాటపడుతోంది? నాడు ఏకగ్రీవాలకు నిలయమైన ఆ జెడ్పీటీసీ స్థానంలో నేడు ఎందుకు ఇంత తీవ్ర పోటీ నెలకొంది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కుప్పం ఘటనలే ఎందుకు కారణమా? ఓ జెడ్పీటీసీ ఎన్నికలు ఓటుకు 10,000 ఇచ్చేటంత పోటీ పులివెందలలో ఎందుకు వచ్చింది? కుప్పంలో ఆనాడు వైసీపీ చేసింది పులివెందల్లో ఈనాడు టీడీపీ చేయబోతోందా? ఈ పోటీ వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు మధ్య ఫేస్ టు ఫేస్ పోటీగా భావిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం వరకు పులివెందలలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు అన్నీ ఎప్పుడు ఏకగ్రీవమే. 1995, 2001, 2006, 21 ఇలా ఏ ఎన్నికలు చూసినా అక్కడ ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్లకు గాను 2,500 మెజారిటీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసి విత్డ్రా అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రంగా అయ్యాయి. అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ 2,750 ఓట్లు సాధించింది. 1995, 2001, 2006 సంవత్సరాల్లో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జెడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో టీడీపీ పోటీ చేయడానికి కూడా సాహసించలేదు. 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2021లో పులివెందల జెడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లతో కూటమి కనీ విని ఎరగని విజయాన్ని సాధించిన తర్వాత అదే కథనోత్సాహంతో పులివెందుల జెడ్పీ ఎన్నికలకు సిద్ధపడింది టీడీపీ. జగన్ సొంతగడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే ఎలాగైనా జగన్ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలని టీడీపీ కృషి చేస్తోంది. పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ సత్తా చాటాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. పులివెందల జెడ్పీటీసీ సీటు కొట్టి చంద్రబాబుకి గిఫ్ట్ ఇవ్వటానికి కడప టీడీపీ బీజేపీ లీడర్లు కంటిపై కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ప్రస్తుతం పులివెందల జెడ్పీటీసీలో 10,601 ఓట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25% ఓట్ బ్యాంక్ ఉంది. అంతేకాకుండా 2016 జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎలా చూసినా పులివెందల్లో టీడీపీకి బలం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై ఉన్న వ్యతిరేకత, అధికార బలం, పోలీస్ ఫోర్స్, ఆర్థిక బలంతో పులివెందల జెడ్పీటీసీని కైవసం చేసుకుని జగన్ని మానసికంగా దెబ్బ కొట్టాలనేటువంటిది టీడీపీ ప్రయత్నం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేటాయించారు. పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తర్వాత రిసెప్షన్ కేంద్రం మనకు కడప మౌలాన అక్కడ మను పాలిటెక్నిక్ దగ్గర రిసెప్షను, అక్కడ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మన దగ్గర. 5 గంటల తర్వాత అంటే 5 గంటల సమయానికి ఎవరైతే కీలో ఉంటారో వాళ్ళకు ఓటర్ స్లిప్లు ఇస్తాము. చివర ఉన్న వ్యక్తి నుంచి ఓటర్ స్లిప్లు ఇస్తాము. అప్పటి వరకు ఉన్న కీలో ఉన్న వాళ్ళందరికీ ఓటు సౌకర్యం కల్పిస్తాం. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ ఎన్నికల బరిలో నిలిపింది. చనిపోయిన వైసీపీ నేత కుటుంబానికి అండగా ఉన్నాము అనే భరోసా కల్పిస్తూ ఈ టికెట్ వారి కుటుంబ సభ్యులకు కేటాయించింది వైసీపీ. చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టము అన్న టీడీపీ ఆ నియమానికి విరుద్ధంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని నిలిపింది. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందల మండలానికి చెందిన వ్యక్తులు కాకుండా సింహాద్రిపురం మండలానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని ఉప ఎన్నికల బరిలో దింపింది. నల్లగొండవారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు వైసీపీ నేత వేల్పుల రాముపై దాడులు చేశారు టీడీపీ నేతలు. ఈ దాడులపై అటు వైసీపీ ఇటు టీడీపీ వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. టీడీపీకి చెందిన దాదాపు 50 మందిపై హత్యాయత్నం కింద కేసు నమోదులు కాగా వైసీపీకి చెందిన 50 మంది నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయినా తగ్గేదేలే అంటూ వైసీపీ టీడీపీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎక్కడైనా సరే ఓటర్స్ ఇంటిమిడేషన్ పాల్పడ్డ హై హ్యాండెడ్గా బిహేవ్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా
విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్. సార్ ఎంతమంది రైల్ ఓవర్ డీటెయిల్స్ తీసుకుంటున్నామండి. కడప డిస్ట్రిక్ట్ ఏముంటాయి ఈ సమస్య తప్పక పోలింగ్ ప్రాంతాలంటే ముఖ్యంగా మనం ఒక 4 పోలింగ్ బూత్స్ని క్రిటికల్ కింద పెట్టారు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రిటికాలిటీ మేము అన్ని బూత్స్కి కూడా క్రిటికల్ పోలింగ్ బూత్కి ఎంత అయితే బందోబస్తు ఇచ్చామో ఇప్పుడు అంతకీ పెంచడం జరిగింది. కాబట్టి పోలింగ్ బూత్లోనూ దేర్ విల్ బి వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్. అది కంపల్సరీ సమస్యలు 4A. అది నేను ఇక్కడ అంత పేర్లు ఐఎమ్ నాట్ దట్ ఫెమిలియర్, బట్ దేర్ ఆర్ 4 పోలింగ్. ఐ హ్యావ్ టు బి ఫ్రాంక్ బికాజ్ ఎందుకంటే నేను ఈరోజు వచ్చాను కాబట్టి. సో నాకు 4 ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, చాలా బాగా కొన్ని ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ నేమ్స్, బట్ టుడే ఐ విల్ విజిట్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ పక్కా వ్యూహంతో టీడీపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా పులివెందులలో అదే ఫార్ములా అమలు చేయబోతోంది. అప్పుడు కుప్పంలో గెలిచామని జబ్బలు తెరిచిన వైసీపీకి ఇప్పుడు పులివెందుల్లో అధికార పార్టీ టీడీపీ తన సత్తా ఏమిటో చూపించాలని బీటెక్ రవి సతీమణిని రంగంలోకి దించింది. పులివెందులలో బీటెక్ రవి టీడీపీకి కీలక నేత కావటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పదు. ఇదిలా ఉండగా జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగానే కైవసం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. టీడీపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుంది? జగన్ అడ్డాలో జగన్కు షాక్ ఇస్తుందా లేక ఓటమిని చవిచూస్తుందా అన్నది తేలాలంటే కొన్ని గంటలు వేచి చూడాలి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ వైసీపీ హోరాహోరీ పోరులో గెలుపు అనేది ఎవరిది అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోనుంది.